శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా మైత్రేయ మహర్షి విదురునకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా బ్రహ్మగారు తనకు దర్శనమిచ్చినటువంటి శ్రీ మహావిష్ణువును స్తుతి చేస్తూ ఉన్నాడు. నేను, శివుడు, మనువులు, మరీచి మొదలగు దేవతలు నీయందు పుట్టి వృద్ధి చెంది లీనమగుచుందుము. అందు నేను, శివుడు నీతో ముందు కొమ్మలుగా ఉద్భవించుచున్నాము. నేను శివుడు అంటే బ్రహ్మగారు శివుడండి. వాళ్ళిద్దరూ ముందు కొమ్మలుగా ఉద్భవిస్తూ ఉన్నారట. మనువులు, మరీచి మొదలగు వారు ఉపశాఖలుగా పుట్టుచున్నారు. ఇన్ని కొమ్మలకు మూలమైన సమస్త సృష్టి మహావృక్షమైనటువంటి నీకు నమస్కరించెదను. ఇన్ని కొమ్మలకు మూలమైనటువంటి వాడివి నువ్వయ్యా. సమస్త సృష్టి ఆ మహావృక్షము అయినటువంటి నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఇక్కడండి మనం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను, శివుడు, మనువులు, మరీచి అంటే బ్రహ్మగారు, శివుడు, మనువులు, మరీచి మొదలైన దేవతలు ఆయన ఎందే అంటే విష్ణువు ఎందే పుట్టి వృద్ధి చెంది లీనమవుతూ ఉన్నారు. అందుట్లో బ్రహ్మగారు, శివుడు ముందు కొమ్మలుగా ఉద్భవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనువులు, మరీచి మొదలైన వాళ్ళు ఉపశాఖలుగా పుట్టుచున్నారు. సృష్టి క్రమం చెప్తూ ఉన్నారండి, ఒక్క మాటలో చెప్పారు చక్కగా. కనుక ఇన్ని కొమ్మలకు మూలమైన సమస్త సృష్టికి నువ్వు మహావృక్షం లాంటి వాడివయ్యా, నీకు నమస్కరించెదను అంటున్నారు. ఇక్కడ మాస్టర్ ఇచ్చారండి మంచి చక్కటి వివరణ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు మనకి తెలుసు కదండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు. అందు సృష్టికి బ్రహ్మయు, స్థితికి విష్ణువు, లయమునకు హరుడును అధిపతులు. ఈ మూడింటి స్థితియు శాశ్వతము కనుక మరల విష్ణువే స్థితికి అధిపతి అయి సృష్టి లయములకు అన్న ప్రాధాన్యము వహించుచున్నాడు. కనుక ముగ్గురికి 3 డిపార్ట్మెంట్లు కనుక మనం అనుకుంటే ఈ మూడిట్లో కూడా మళ్ళీ విష్ణువే స్థితికి అధిపతి. స్థితికి అధిపతి ఎవరు? విష్ణువే. కన్నా సృష్టి లయముల కన్నా ఆయన ప్రాధాన్యం వహిస్తున్నాడు. ఎందుకంటే స్థితి ఉంటేనేగా ఏదైనా. స్థితి లేనిదే లయము లేదు. స్థితి ఉంటేనే కదండి లయం అనేటువంటిది, పోవటం అనేటువంటిది. ఉన్నప్పుడే కదా పోవటం అనేటువంటి ప్రశ్న వచ్చేది. కనుక స్థితి లేనిది లయము లేదు. లయము లేనిది మరలా సృష్టి లేదు. లయం అయిన తర్వాతే మళ్ళా సృష్టి అనేటువంటి పాయింట్ వచ్చేది. అసలు లయమే లేనప్పుడు మళ్ళా సృష్టి అనే పాయింటే ఉంది, లేదుగా. కనుక స్థితి లేనిది లయం లేదు, లయం లేనిది మళ్ళా సృష్టి లేదు. సృష్టి, స్థితి, లయములు మూడును కలుగుచుండుటయే శాశ్వతమైన స్థితి. కనుక ఈ 3 కలుగుతూ ఉంటాయి. సృష్టి కలుగుతుంటుంది, స్థితి కలుగుతుంటుంది, లయం కలుగుతుంటుంది. మళ్ళా సృష్టి, స్థితి, లయము ఈ 3 కలుగుచుండటము అదే శాశ్వతమైన స్థితి. ఈ శాశ్వతమైన స్థితి ఏదైతే ఉందో దానికి అధిపతి విష్ణువు. కనుక సృష్టి, స్థితి, లయములు అందులో మళ్ళీ స్థితి వచ్చింది. ఈ 3 కలిపితే మళ్ళీ దాన్ని శాశ్వతమైన స్థితి అంటున్నాము. ఆ శాశ్వతమైన స్థితికి దానికి విష్ణువు అధిపతి. దీనిని బట్టి సృష్టి, స్థితి, లయములలోని స్థితి ఒకటియు, ఈ మూడింటి స్థితి ఒకటియు వేరుగా ఉన్నవని తెలియచున్నది. ఇప్పుడు 2 రకాల స్థితులు వచ్చినాయండి మనకి. సృష్టి, స్థితి, లయములు ఈ మూడిట్లో స్థితి ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఈ మూడిటు కలుగుచుండటమే శాశ్వతమైన స్థితి అంటున్నారు కదా. ఈ మూడింటిని కలిపి మళ్ళీ శాశ్వతమైన స్థితి అంటున్నారు. అక్కడో స్థితి వచ్చింది. అంటే ఏంటి? ఈ మూడింటి స్థితి ఒకటియు, సృష్టి, స్థితి, లయముల్లోని స్థితి ఒకటియు వేరుగా ఉన్నాయి అని తెలుస్తున్నది. అందు మూడింటిలో ఒకటి అయిన స్థితికి అధిపతి త్రిమూర్తులలోని విష్ణువు. ఈ మూడింటిలో ఒకటైనటువంటి స్థితి దానికి అధిపతి ఏమో త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటున్నాంగా. అందువల్ల ఈ మూడింటిలో ఒకటైనటువంటి స్థితికి అధిపతి ఏమో విష్ణువు. ఈ మూడింటి అస్తిత్వమైన స్థితికి అధిపతి త్రిమూర్తులకు అతీతుడైనటువంటి విష్ణువు. ఆ రెండో స్థితి ఉందే, ఈ మూడింటి అస్తిత్వమైనటువంటి స్థితి దానికి అధిపతి ఈ త్రిమూర్తులకు అతీతుడైనటువంటి విష్ణువట. ఈ మూడింటిలో ఒకదానికి అధిపతి విష్ణువే. మళ్ళీ ఈ మూడింటికి
అతీతమైనటువంటి స్థితి, దానికి అతీతుడైనటువంటి వాడు విష్ణువు. అయితే ఇతన్ని మహావిష్ణువు అంటున్నారు. ఇతను మహావిష్ణువు పరబ్రహ్మమనియు పరమాత్మనియు సదాశివుడనియు వ్యవహరింతురు. అంటే ఈ మూడింటికి అస్తిత్వమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి అధిపతి అయినటువంటి విష్ణువుని మహావిష్ణువు అంటున్నారు, పరబ్రహ్మం అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, సదాశివుడు అని వ్యవహరిస్తూ ఉన్నారు. భాగవతమందలి విష్ణువు అనగా మహావిష్ణువే కానీ త్రిమూర్తులలోని విష్ణువు కాదు. భాగవతంలో మనకి విష్ణు అనేటువంటి పదం అనేక మాటలు ప్రయోగిస్తున్నాం. అంటే మహావిష్ణువు అని అర్థము, అంతేగాని త్రిమూర్తులలో విష్ణువు కాదు. విష్ణువు అనే శబ్దమునకు సర్వవ్యాపి అనియే విష్ణు శబ్దమునకు అర్థము. విష్ణువు అంటే వ్యాపనశీల విష్ణువు అంటున్నారు కదండి. అంటే వ్యాపించేటువంటి వాడు విష్ణువు. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు మాస్టారు, విష్ణు అను శబ్దమునకు సర్వవ్యాపి అనియే విష్ణు శబ్దమునకు అర్థము. భాగవతమున విష్ణు పురాణమున విష్ణు సహస్రనామములయందు ప్రతిపాదింపబడిన విష్ణువు ఇతడే. కనుక భాగవతంలో కానీ విష్ణు పురాణంలో కానీ విష్ణు సహస్రనామాలందు ప్రతిపాదింపబడిన విష్ణువు అదిగో ఇతనేనయ్యా. ఎవరు? ఈ మూడింటి అస్తిత్వం అనేటువంటి స్థితికి అధిపతి అయినటువంటి వాడు. వేదముల యందు విష్ణు సూక్తములలోనూ అగ్ని సూక్తములలోనూ ప్రతిపాదింపబడిన దైవము కూడా ఇతనే. దీనిని గ్రహించిన వారికి విష్ణు ప్రతిపాదికములైన గ్రంథముల యందు విష్ణువునకును, శివ ప్రతిపాదికములైన గ్రంథముల యందు సదాశివునకును, వేదాంతమందు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమునకు భేదము లేదని తెలియను. ఈ విషయాన్ని కనుక మనం గ్రహించిన వాళ్ళకట విష్ణు ప్రతిపాదికమైనటువంటి గ్రంథాల్లో విష్ణువుకి, శివ ప్రతిపాదికమైనటువంటి గ్రంథాల్లో సదాశివునకు, అలాగే వేదాంతమందు ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము ఆ మూడిటికి భేదము లేదు అని తెలియను అంటున్నారు. కనుక మహావిష్ణువన్నా సదాశివుడన్నా పరబ్రహ్మమన్నా ఆయనే. దీనిని గ్రహింపలేని నాడు త్రిమూర్తులలో విష్ణువు గొప్పవాడని వైష్ణవులను, శివుడు గొప్పవాడని శైవులను, వారిని మించినవాడు పరబ్రహ్మమని వేదాంతులను వాదించుకొనుచు తమ పక్షము దైవమును నిలవబెట్టుటకు యత్నించుచుందురు. అదండి, ఇదిగో ఈ కిటుకు, ఈ విషయము, ఈ అసలైన విషయం ఏదుందో ఇది తెలియక ఏం చేస్తున్నాం? విష్ణువు గొప్పవాడని కొంతమంది, శివుడు గొప్పవాడని కొంతమంది, అయితే వేదాంతులైతే పరబ్రహ్మము గొప్పవాడని ఇట్లా వాదించుకుంటూ మన పక్షంలో భగవంతుడిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కనుక అసలు విషయం ఏంటి? ఈ ముగ్గురు ఒకటేనయ్యా. ఓ పరమపురుష, బ్రహ్మగారు అంటున్నారు ఇంకా, ఓ పరమపురుష, నీ పాదపద్మముల పూజించుట, తత్సమర్పణముగా సత్కర్మలను యజ్ఞయాగాది క్రియలు చేయుట ఎరుగని వాడు మోహము చెందిన చిత్తము కలవాడు. కనుక నీ పాదపద్మాలని పూజించటము, నీకు అర్పణంగా జీవించటము ఇది తెలియనివాడు ఎవరయ్యా? మోహము చెందిన చిత్తం గలవాడికి ఇది తెలియదు. అతడు పశువు వంటివాడు. ఇంద్రియార్థములు అనబడు పాశములచే బంధింపబడువాడు. పశువు అంటే పాశములచే బంధింపబడేది కదండి. అందుకల్ల ఇంద్రియార్థాలనే పాశాలతో బంధించబడేటువంటి వాడు. మనుష్య జన్మనెత్తియు తక్కువ వాడగుచున్నాడు. వానిని ముసలితనము ఆక్రమించి నశింపచేయును. అట్లు నశింపజేయుట కాలము యొక్క ప్రభావము. నీవు కాలమునకు అధిపతియగు కాలస్వరూపుడవు. అట్టి నీకు సంతోషముతో నమస్కరించెదను. బ్రహ్మగారు అంటున్నారండి. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, భగవద్భక్తి లేని వానిని ముసలితనము చంపును అనగా, ఇక్కడ అట్లాంటివి భగవద్భక్తి లేని వాడిని ముసలితనం చంపుతుంది అని అంటున్నారు కదండి. అంటే ఏంటి? వాడి జన్మకు కాలక్రమమున ముసలివాడగుట, చనిపోవుటయను 2 అంశములు తప్ప మరేమీ ఉండవు. ముసలివాడవటం, చనిపోవటం, ఈ 2 అంశాలే. ఇది తప్ప ఇంకేం ఉండదు. ఎవరికి? ఆ భగవద్భక్తి లేని వాడికి.
జీవితము సార్థకము కాకుండా నరజన్మ వ్యర్థమైపోవునని భావము. అంటే దాని అర్థం ఆ భగవద్భక్తి లేనప్పుడు ముసలితనం, చనిపోవటం ఈ రెండే ఉంటాయి. అప్పుడు జీవితం సార్థకం కాకుండా నరజన్మ ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది. జన్మము సార్థకము చేసుకొనని వారిని కాలము ముసలితనముగా క్రమ్మి కొనిపోవును. అది కూడా భగవంతుని స్వరూపమే అని అంటూ ఉన్నారండి మాస్టారు. సర్వేశ్వర, కల్పాంతమైన వెనుక నేను పద్మమునందు మరలా జన్మించి నీ స్వరూపము చూడగోరి బహు సంవత్సరములు తపస్సు చేసి యజ్ఞయాగాది కర్మలు చేసి కూడా నిన్ను దర్శింపలేక భయము చెంది ఉంటిని. అన్ని సంవత్సరాలు తపస్సు చేశాడండి. తపస్సు చేసి యజ్ఞయాగాది కర్మలు చేసి కూడా ఆయన్ని దర్శింపలేక భయం చెందాడు బ్రహ్మగారు. నీవు అకారణ కరుణచే దర్శనమిచ్చితివి. ఏమి కరుణ అయ్యా నీది! ఆ కరుణతోనూ నాకు దర్శనమిచ్చావు. అకారణ కరుణ, ఏ కారణం లేదు, నా దగ్గర నుంచి ఏం ఉపయోగమో ఏదో ఆశించో కాదు, అకారణంగా అపారమైన కరుణచే నువ్వు నాకు దర్శనమిచ్చావు. సర్వలోకములచే నమస్కరింపదగిన ప్రసన్నమైన నీ నిర్మల ముఖపద్మము దర్శించుట నా భాగ్యము. నీవు భక్తుల ఆర్తిని హరించెదవు. మరలా నీకు నమస్కారము అని అంటున్నారు బ్రహ్మగారు. మాస్టర్ చెప్తున్నారండి, తపస్సు చేసినను యజ్ఞయాగాది కర్మలు ఆచరించినను కూడా భగవంతుడు ప్రత్యక్షమై తీరవలెను అని సిద్ధాంతము లేదు. అయ్యా, నేను యజ్ఞం చేశాను, నేను తపస్సు చేశాను, నేను మంచి పనులు చేశాను కాబట్టి నాకు భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి, కుదరదు. అది అంత భగవంతుడు ప్రత్యక్షం తీరాలని సిద్ధాంతమేం లేదండి. అతడు ప్రత్యక్షమగుట ఎవరికైనాను అకారణ కరుణ చేతనే. బ్రహ్మగారికి కాదు, మనకైనా కూడా ఆయన కరుణ చేత ఆయన ప్రత్యక్షం అవుతారు. కానీ మనమేదో నేను బలానాథ్ చేశా కాబట్టి నాకు ప్రత్యక్షం అవ్వాలంటే కుదరదండి. రసీదు చించి ఇవ్వటం అంటారు మాస్టారు. ఇన్ని లక్షలు జపం చేశాను, ఇన్ని వేల జపం చేశాను, అది కాదు. అక్కడ ఆయన కరుణ ఉండాలి. నీ ఆత్మ సంకల్పంచే నీవు దేవతలుగా, జంతువులుగా, మనుష్యులుగా వివిధ చైతన్యములతో కూడిన దేహములందు జన్మించుచున్నావు. అయినను శుభమైన ఆత్మస్వరూపముననే వెలుగొందుచున్నావు. ధర్మమునకు నీవే ప్రమాణమని లోకములలో తెలియబడుచున్నావు. ఇంద్రియార్థముల సుఖములను విడిచి నిరంతరము వారందరూ ఆత్మానందమును అనుభవించున్నట్లుగా కూడా నీవే చేయుచున్నావు. పురుషోత్తముడను పేరుతో ప్రసిద్ధికెక్కితివి. అట్టి నిన్ను ప్రార్థించి సంతోషము కలిగించు నిన్ను స్తోత్రము చేసేదను. సంసార భయము పోగొట్టు నీకు మరలా మరలా నమస్కరించెదను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, జంతువులుగా, మనుష్యులుగా, దేవతలుగా దిగివచ్చిన దేహములలో ఆత్మగా భగవంతుడుండును. జంతువులుగా అయినా, మనుషులుగా అయినా, దేవతలుగా అయినా దిగివచ్చింది ఎవరు? ఆయనే. అందువల్ల వీళ్ళందరికీ ఆత్మలు ఉంటాయి కదండి. జంతువులకు ఉంటాయి ఆత్మలు, మనుషులకు ఉంటాయి, దేవతలకు ఉంటాయి. ఈ ఆత్మగా ఉండేటువంటి వాడు భగవంతుడే. అతడు జీవులలో 3 విధాలుగా ఉంటాడట. మాస్టర్ చెప్తున్నారండి, భగవంతుడు జీవుల్లో 3 విధాలుగా ఉంటాడు. ఒకటి, దేహములుగా, రూపములుగా పుట్టి పెరిగి నశించున్నట్లు కనిపించువాడు. దేహములుగా, రూపంగా పుట్టుతూ పెరుగు నశించటం, ఇట్లా కనిపించేటువంటి వాడు, వీడిని క్షరపురుషుడు అంటారు. మనకి భగవద్గీతలో కూడా చెప్తారండి. కనుక ఇట్లా దేహాలుగా పుట్టి పెరిగి నశించేటువంటి వాడు, అట్లా కనిపించేటువంటి వాడు, వీడిని క్షరపురుషుడు అంటారు. రెండవది, ఈ దేహములలో జీవుడిగా నటించేవాడు, వీనిని అక్షర పురుషుడు అందరు. ఈ దేహాల్లో జీవుడిగా నటించేవాడు, ఇతన్ని అక్షర పురుషుడు అంటారు. మూడోది, జీవులకు భగవద్భక్తి, సత్కర్మాచరణము మున్నగు సాధన మార్గములు ప్రసాదించువాడు, వీనిని పురుషోత్తముడు అందరు.
జీవులకు భగవద్భక్తి కానీ సత్కర్మాచరణము మున్నగు సాధన మార్గాల్ని ప్రసాదించేటువంటి భగవంతుడు స్వామి, ఆయన్ని పురుషోత్తముడు అంటారు. పంచభూతములు మొదలగు రూపములలో మాయ ప్రవర్తించుచుండును. గుణములు మాయ యొక్క రూపములు. బ్రహ్మగారు చెప్తున్నారండి, నీవు దానికి అతీతుడవై ఈ సమస్త లోకములను గర్భమున నిలిపి ఉంచెదవు. అయ్యా, దీనికి అంతటికి అతీతుడవయ్యా నువ్వు. దేనికి? పంచభూతములకు, మాయకు, గుణములకు. ఆ గుణములు మాయ యొక్క రూపములు కదయ్యా. వీటిలన్నిటికీ నీవు అతీతుడవై ఈ సమస్త లోకములను గర్భమున నిలిపి ఉంచెదవు. భయంకరముగా కదులుచు సర్వమును ముంచెత్తునట్టి సముద్రము నడుమ ఆదిశేషుడు పాన్పుగా ఉండగా నీవు పాన్పుపై యోగ నిద్రలో కొంతకాలము మునిగి ఉందువు. దానినే ప్రళయము అందురు. అందు కొంతకాలము గడిచిన వెనుక నీవు యోగ నిద్ర నుండి మేల్కాంచెదవు. అప్పుడు నీ నాభియందు పద్మము పుట్టును. దాని నుండి నన్ను పుట్టించి ఈ 3 లోకములను నీకు ఉపకరణములుగా కల్పించితివి. ఇది నీ మహావైభవము అంటున్నారు బ్రహ్మగారు. వేదములచే స్తుతింపబడుచు లక్ష్మీపతివై లోకములను కల్పించి ఆ లోకముల యందు అంతర్యామివై మెలుగునట్టి నీ వైభవము చిత్రమైనది. లక్ష్మీపతివై లోకాలని కల్పిస్తూ ఉంటావు, ఆ లోకముల యందు అంతర్యామిగా మెలుగుతూ ఉంటావు. నీ వైభవం చిత్రమయ్యా. అందలి నీ సౌఖ్యానుభవమే జీవుల సౌఖ్యానుభవములుగా వర్తించుచున్నది. ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, భగవంతుడు నిరంతర సుఖస్వరూపుడు, ఎప్పుడూ సుఖిస్తూ ఉండేటువంటి వాడటండి భగవంతుడు. అతను అంతర్యామిగా ఉండుట వలననే జీవులు కూడా సుఖమునకై యత్నించుటయో భగవత్ సౌఖ్యము పొందగలుగుటయో జరుగుచున్నది. ఆయనే అంతర్యామిగా ఉన్నాడు మనందరిలో. అందువల్ల మనమేం చేస్తున్నాం? సుఖం కోసం ప్రయత్నిస్తున్నాం. భగవత్ సౌఖ్యము పొందగలుగుటము అది కూడా జరుగుతూ ఉంది. ఇంకా బ్రహ్మగారు అంటున్నారు, ఓ పుండరీకాక్ష, ఎట్టి విజ్ఞానముతో నీవు ఈ సమస్త లోకములను కల్పించుచున్నావో, ఏ బలము చేత నీవు నమస్కరించిన జీవులకు ప్రియుడగుచున్నావో అట్టి సుజ్ఞానమును నాకు దయచేయుము. అయ్యా, నాకు ఆ మంచి జ్ఞానం ఏదో దాన్ని ఇవ్వవయ్యా. వరమిచ్చిన వాడవు అగుదువు. ఈ సృష్టిని నిర్మాణము చేయు కుతూహలము గల నా మనస్సునకు కావలసిన నిపుణత ఇమ్ము. అయ్యా, ఈ సృష్టిని నిర్మాణం చేయటానికి కావలసిన కుతూహలము, అది దానికి కావలసిన స్కిల్, నిపుణత నా మనస్సుకి ఇవ్వు స్వామి. కూడని మార్గమున పోయి పాపము తెచ్చుకొనకుండునట్టి ఉపాయము కలిగింపుము. వెళ్ళకూడని మార్గంలో పోకుండా కాపాడవయ్యా. కర్మయందు ప్రవర్తించుచున్న నన్ను చక్కగా నెరవేర్చువానినిగా చేసి దయచూడుము. బ్రహ్మగారు ప్రార్థన చేస్తున్నారండి శ్రీ మహావిష్ణువును. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, సృష్టించుట నారాయణుని నుండి వచ్చిన సంకల్పమే కానీ బ్రహ్మకు సొంత సంకల్పం కాదు. ఆయనకేం సొంత సంకల్పం కాదు, అది కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిందే, భగవంతుడి దగ్గర నుంచి వచ్చిందే. ఆ సంకల్పమును అనుసరించి నిర్మాణము చేయుట బ్రహ్మ పని. కనుక బ్రహ్మ అనువాడు సృష్టికర్మను ఆచరించువాడే కానీ సృష్టి జ్ఞానము కల్పించుకొనువాడు కాదు. ఆ పని చేసేవాడే కానీ ఆయన ఆ జ్ఞానాన్ని కల్పించుకునేవాడు కాదండి. జ్ఞానము నారాయణుడు సృష్టి చేసి బ్రహ్మకు వసగవలసినదే. నారాయణుని యందు కర్మ యొక్క జ్ఞానమంతయు ఏకత్వముగా ఇమిడి ఉన్నది. తన నుండి బ్రహ్మను కల్పించి వానికి జ్ఞానమునొసగి కర్మమును ఆచరించు సార్థకత కూడా వసగవలెను. ఈ జ్ఞానమున లోకములు సృష్టించుట, జీవులచే ప్రేమగా నమస్కారములు స్వీకరించుట రెండూ ఇమిడి ఉన్నవి. అందు లోకములను నిర్మాణము చేయుటకు కావలసిన నిపుణతతో పాటుకు కూడని మార్గమును పోకుండుట కూడా బ్రహ్మ కొసగవలెను. కూడని మార్గం అంటే ఏమిటండి? కూడని మార్గం అనగా
సృష్టింపబడిన జీవులు చేయు నమస్కారములు నారాయణునకు చెందునని తెలియక చతుర్ముఖుడు తానే స్వీకరించుట. నమస్కారం చేస్తుంటే అది నారాయణునికి చెందుతుంది, అది భగవంతుడికి చెందుతుంది. లేదు వీళ్ళందరూ నమస్కారం చేస్తున్నారు, నాకే చేస్తున్నారు, నేను అంత గొప్పవాడిని కాబోల్సు అని అనుకున్నామనుకోండి, అది కూడని మార్గము. అట్టి అజ్ఞానము బ్రహ్మకు కలిగినచో జీవులకు కూడా కలుగును. ఆయన బ్రహ్మగారికి ఆ అజ్ఞానం కలిగిందనుకోండి, మనకు కూడా కలుగుతుందట. అప్పుడు అదేమవుతుంది? అది అహంకారం అగును. జీవులలో ఎవ్వరెవ్వరికి నమస్కరించినను దేవునికే చెందునను జ్ఞానం ఉండవలెనన్నచో బ్రహ్మకు ఉండవలెను. అంటే మనకుండాలి ముందు ఆ జ్ఞానం. మనకుండాలి ఏంటండి? అది మనం ఎవరికి నమస్కారం చెందుతున్నా అది భగవంతుడికి చెందుతుంది. నేను ఒక ఆయనకి నమస్కారం చేశాను అంటే ఆయనలో ఉన్న భగవంతుడికి నమస్కారం చేశానని అర్థం. ఆయన నాకు నమస్కారం చేశాడు, నాలో ఉన్న భగవంతుడికి నమస్కారం చేశాడు. అంతేగాని నాకు చేశాడు ఆయన, నేను గొప్పవాడిని అని అనుకుంటే అది పొరపాటు, అది కూడని మార్గము అంటున్నారు ఇక్కడ. కనుక మనకి ఆ జ్ఞానం ఉండాలంటే ముందు బ్రహ్మగారికి ఆ జ్ఞానం ఉండాలి. దీనినే భక్తి యోగము అందురు. చతుర్ముఖుడు దీనిని కోరి ఉండుట వలననే జీవులు అహంకారము నుండి విముక్తి చెందుటకు వీలగుచున్నది. ఆయన బ్రహ్మగారు ఆ కోరిక కోరబట్టి ఆయన అపార కరుణచే భగవంతుడు ఆ వరాన్ని ఇవ్వబట్టి మనకు కూడా అహంకారము నుండి విముక్తి చెందే వీలవుతూ ఉన్నదండి. ఈ రకంగా బ్రహ్మగారు తనకు దర్శనమిచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుని స్తుతి చేస్తూ ఉన్నాడండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.